వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమా మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమిత్ షా లోకేష్తో టచ్లోకి వచ్చారా అంటే అవుననే చెప్పాలి. ఈ రోజున లోకేష్ లాంటి వాళ్ళు అటు చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల కోసం నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా దగ్గర పడుతున్న పరిస్థితుల్లో ఈ రోజున ఫిబ్రవరి ఎండింగ్లోనే ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుంది ఏపీలో అన్న లీకులు కూడా వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో అంతే హడావిడిగా లోకేష్ తన పాదయాత్రకు కూడా బ్రేక్ ఇవ్వడం జరిగింది. అటు జనసేన పొత్తుల్ని ఖరారు చేసే విధంగా ఒకే వేదిక మీద నుంచి అటు పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు కలిసి జనానికి ఒక మెసేజ్ కూడా ఇచ్చున్నారు ఏపీ ప్రజలకి. త్వరలోనే ఈ రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాబోతోంది. ఇక అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు మొత్తం మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్లే విషయంలో ఆయన జనం బాట కూడా పట్టబోతున్నారు. ప్యారలల్గా లోకేష్ కూడా నియోజకవర్గాల వారీగా ఈ రోజున కొన్ని సభలు సమావేశాలు నిర్వహించేందుకు కూడా ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. ఇక టికెట్ల ఎంపిక కూడా రెండు పార్టీలకి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఎక్కడ అసంతృప్తికి చోటు ఇవ్వకుండా అభ్యర్థులను ఖరారు చేసే అంశానికి సంబంధించి ఈ రోజున వీళ్ళు పూర్తి స్థాయిలో వర్కౌట్ కూడా చేస్తూ ఉన్నారు ప్యారలల్గా. అలాంటి సిచ్యువేషన్లోనే ఈరోజు ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తులు ఖరారైన పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ కూడా చాలా లౌక్యంగా పావులు గదిపే ప్రయత్నం చేస్తోంది ఏపీలో. ఎస్పెషల్లీ తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఎప్పుడైతే బీజేపీ అండ్ బీఆర్ఎస్ అధికారానికి దూరమై కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయిందో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి నెక్స్ట్ టార్గెట్గా బీజేపీ ఏపీ రాజకీయాల మీద ఫోకస్ పెట్టింది. మొన్నటి వరకు కూడా చంద్రబాబు నాయుడుతోని గతంలో ఒక విభజన హామీల వేదికగా వాళ్ళిద్దరికీ కూడా డ్రిఫ్ట్ రావడం మనకు తెలిసిందే 2019 ఎన్నికల కంటే ముందు. గత ఎన్నికల్లో సోలోగానే అన్ని పార్టీలు వెళ్తాం జరిగింది. అటు జనసేనకి ఇటు బీజేపీకి అటు టీడీపీకి అందరికీ కూడా ఒక చేదు ఫలితాలు మిగిల్చింది 2019. బట్ జగన్మోహన్ రెడ్డి ఒక భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత అనధికారికంగా పొత్తులు కొనసాగిస్తూ వచ్చారు బీజేపీ నేతలు. వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డిని అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఏదైతే ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితుల మీద వస్తున్న విమర్శలను వెనకేసుకురావడం మొదలు ఈరోజు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెడతాం వరకు. సో అదైతే ఆ ఇమేజ్ అయితే జనంలో ఉంది బీజేపీ మీద. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ తీసేసి సోము వీర్రాజుని తీసేసి పురంధేశ్వరిని పెట్టిన ఆ స్థాయిలో బీజేపీ పురంధేశ్వరికి ఒక సోలో ఇమేజ్తో ఆమె జగన్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కానీ బట్ బీజేపీకి గణనీయంగా పెరిగిన ఓట్ల శాతం అయితే ఏపీలో లేదనే చెప్పాలి. అందుకే ఈ రోజున ఎలాగూ పవన్ కళ్యాణ్ మధ్యలో పెట్టి గేమ్ ఆడే ప్రయత్నం అయితే చేస్తుంది బీజేపీ. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో పొత్తులు ఖరారు కాక ముందు నుంచే అనేక సార్లు ఆయన బీజేపీతో పొత్తులు ఉంటాయి, బీజేపీతో పొత్తులు తీసుగా టీడీపీని ఒప్పిస్తానంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద ఒక సింపతి ఫ్యాక్టర్ క్రియేట్ అయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చిన ఒక వెండెట్టా పాలిటిక్స్ కావచ్చు, గత 4.5 ఏళ్లుగా ఆయన పాలన మీద ఒక వ్యతిరేకత అయితే ఉంది జనంలో. ఈ రోజున స్టేట్ ఇంటెలిజెన్స్ మొదలుకొని కేంద్రం చేయించుకుంటున్న సర్వేలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున జనసేనని ముందు పెట్టి ఈరోజు టీడీపీతో పొత్తులు దిశగా అమిత్ షా అనుకో ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో అమిత్ షా టచ్లోకి వచ్చారు. బట్ చంద్రబాబు నాయుడు అయితే టిల్ నౌ ఏ క్లారిటీ ఇవ్వలేదన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ మీద ఆ స్థాయిలో వ్యతిరేకత అయితే ఉంది ఏపీలో. విభజన హామీల విషయం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేస్తున్న విషయంలో కావచ్చు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బీజేపీతో కలిసి సెయిల్ అయినట్లయితే తమ పార్టీ భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంలో పడుతుందని కూడా చంద్రబాబు నాయుడు లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకే యాక్చువల్గా బహిరంగంగానే తన మనసులో మాట బయటపెట్టడానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇష్టపడరు. ఈరోజు అధికారికంగా బీజేపీతో పొత్తు అంటే ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ తమ వైపు కన్సాలిడేట్ అవుతున్న పరిస్థితుల్లో ఆ ఓట్ బ్యాంక్ ఎక్కడ తమకు దూరం అవుతుంది అని కూడా చంద్రబాబు నాయుడు లెక్కలు కడుతున్నారు. ఒక ఆందోళనలో ఉంది టీడీపీ. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అమిత్ షా లోకేష్తో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అటు లోకేష్ ఇప్పటికే అటు బీజేపీకి కానీ ఇటు ఎన్డీఏకి కానీ అటు ఇండియా కూటమికి కానీ సమదూరం అంటూ కూడా మాట్లాడారు ఆయన. గతంలో పాదయాత్రలో ఉన్న సమయంలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి మరీ తన తండ్రి అరెస్ట్ తర్వాత ఢిల్లీ వెళ్ళడం జరిగింది. బీజేపీనే చంద్రబాబు నాయుడు అరెస్టుకు కారణం అంటూ వస్తున్న విమర్శల క్రమంలో అమిత్ షా స్వయంగా లోకేష్ని పిలిపించుకున్నారు. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు స్వయంగా లోకేష్ని తీసుకెళ్లి అమిత్ షా దగ్గర కూర్చోబెట్టారు. ఆ భేటీలో లోకేష్ కొన్ని విషయాలను కూలంకషంగా చర్చించి బయటకు వచ్చిన తర్వాత మేము లేము చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక, అందుకే లోకేష్తో భేటీ అయ్యామంటూ పురంధేశ్వర్తో ఆ రోజు బీజేపీ చెప్పించే ప్రయత్నం చేసింది. కానీ స్వయంగా బీజేపీ నేతలే తన అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచారంటూ కూడా లోకేష్ ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అమిత్ షాకి. సో అందుకే ఈ రోజున ఆ పరిచయం ఉంది కాబట్టి అటు లోకేష్తో కూడా అమిత్ షా టచ్లోకి వచ్చారని చెప్తున్నారు. లోకేష్ని కన్విన్స్ చేసి ఎలాగైనా సరే త్రూ పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి కన్విన్స్ చేసైనా సరే టీడీపీతో పొత్తులు దిశగా ఒప్పించాలి అన్న ఆలోచనకు అమిత్ షా వచ్చారని కూడా చెప్తున్నారు. లెట్స్ సీ మరి తన తండ్రి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు లోకేష్ ఎంతవరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో అందరూ కూర్చొని మరి బీజేపీతో పొత్తుల విషయంలో ఏం చేయబోతున్నారనేది కూడా మనం చూడాలి. ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీతో పొత్తుల దిశగా వెళ్ళినట్లయితే మరి రేపటి ఎన్నికల ఫలితాలను ఎలా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.